నిజామాబాద్ నగరంలో 63 అడుగుల భారీ మట్టి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. రవితేజ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ గణపతిని ఏర్పాటు చేశారు. పోచమగల్లి చౌరస్తాలో గంగానది మట్టితో బెంగాల్ కళాకారులు 21 రోజులు శ్రమించి ఈ భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. బోలా శంకరుని రూపంలో ఉన్న వినాయకుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ 63 అడుగుల మట్టి గణపతిపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో వెలిసిన అతి భారీ వినాయకుడు, అది కూడా మట్టితో వెలిసినటువంటి భారీ వినాయకుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ నగరంలోని పోచమ్మగల్లి చౌరస్తాలో భారీ విగ్రహాలు, అది కూడా మట్టితో కూడినటువంటి విగ్రహాలని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చారు. 2012 నుంచి ఈ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం 57 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సంవత్సరం 63 అడుగుల ఎత్తులో అతి భారీ విగ్రహాన్ని, అది కూడా మట్టి విగ్రహం, పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ తర్వాత ఖైరతాబాద్ గణేష్ విగ్రహం 71 అడుగులు ఉంది. కానీ మట్టితో చేసినటువంటి విగ్రహాల్లో నిజామాబాద్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో మనం చూస్తున్నటువంటి వినాయకుడే అతి భారీ వినాయకుడు. దీని బోలా శంకరుని అవతారంలో దర్శనమిస్తున్నటువంటి వినాయకుడిని మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాము. నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఈ పోచమ్మగల్లి చౌరస్తాలో ప్రతి సంవత్సరం ఇట్లా భారీ విగ్రహాలని ఏర్పాటు చేస్తూ వీరంతా కూడా అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈ భారీ విగ్రహాన్ని చూసేందుకు నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది భారీ విగ్రహం? బాగుంది, చాలా బ్రహ్మాండంగా. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు ఇక్కడికి? వస్తామండి, బాగుంది. భారీ విగ్రహం, మట్టి విగ్రహం, అది కొంత భారీ విగ్రహం, మట్టి విగ్రహం చేయించినందుకు బాగా సంతోషం అనిపిస్తుంది మాకు. సో ఇట్లా మనం చూస్తున్న విజువల్స్లో ఉదయం నుంచి కూడా దీన్ని దర్శించుకునేందుకు, ఈ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తున్నారు. యూత్ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద సంఖ్యలో వీరంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఇట్లా మట్టి విగ్రహాలు కొంత ట్రెండ్గా తీసుకున్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది భారీ విగ్రహం చూస్తున్నారు? మంచిగా సో ఇంత పెద్ద మట్టి విగ్రహం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా సరే, మంచిగా అనిపించింది. రైట్, ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? వస్తాం. ఇట్లా భారీ విగ్రహాలు చూసేందుకు వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంతా ఎక్కడి నుంచి వచ్చారు? కాలేజ్ నుంచి వచ్చి గణపతి చూడడానికి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద విగ్రహం చూస్తున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. ఎట్లా ఉంది విగ్రహం? ఎట్లా చాలా బాగుంది. 70 ఫీట్స్ అనుకుంటా కదా. అవును, బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా? అవును, ఎవ్రీ ఇయర్ వస్తాం. మీ ఫ్రెండ్స్ అంతా చూసారా? అవును, కాదే ఫస్ట్ టైం ఇప్పుడు. చాలా బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం ఇట్లానే మట్టి విగ్రహం ప్రిపేర్ చేసి మాకు అంత మంచి దర్శనాన్ని అందిస్తున్నందుకు అందరినీ కృతజ్ఞతలుగా కోరుకుంటున్నాను. మీలా మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ బ్యాచ్మేట్స్ కావచ్చు, యూత్ పిల్లలంతా కూడా రంగురంగుల విగ్రహాలు, అది కూడా పిఓపి విగ్రహాలు పెద్ద పెద్దవి పెడుతున్నారు. సో ఇక్కడ మీరు మట్టి విగ్రహం చూస్తున్నారు, ఇంత పెద్ద మట్టి విగ్రహం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మనసుకు మస్తు తృప్తి అందుతుంది. వేస్ట్ చేయకుండా మట్టితోని సంస్కృతిని కాపాడుకుంటూ బాగానే చేస్తుంది. సో ఇట్లా భారీ వినాయకుడిని, మట్టితో చేసినటువంటి భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులంతా కూడా వస్తున్నారు. మాట్లాడడానికి చాలా మంది భక్తులు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? లోకల్ అండి, నిజామాబాద్ లోకల్. ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద విగ్రహం చూస్తున్నారు? చాలా బాగా అనిపిస్తుంది, మంచి బాగా తృప్తి అనిపిస్తుంది. చాలా పెద్ద, చాలా ఎత్తు ఉంది. ఎప్పుడు అడుగు ఎరుగుతూనే ఉంటుంది, కొంచెం ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం సార్. ఇక్కడ లోకలే కదా, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నదానం కూడా బాగుంటుంది, ఎప్పుడు పెడతా ఉంటుంది. ఈసారి కొద్దిగా లేట్ అంటుంది. హార్మోన్ నుండి వచ్చినాం, వినాయకుని చూడడానికి వచ్చినా? అవును. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నది, చాలా హైటు, చాలా బాగుంది. మట్టి విగ్రహుడుగా చాలా బాగా. మీ దగ్గర కూడా పెట్టిందా? గణపతి పెట్టిందా? పెట్టినాం. ఎట్లా ఉంది మీ విగ్రహం? మీ విగ్రహంతో పోలిసి విగ్రహం ఎట్లా? మా విగ్రహంతో పోల్స్తే అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇది మా విగ్రహం కూడా మంచిగా ఉంటాయి అని అట్లా మీకు కూడా కొంత ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మట్టి విగ్రహం పెడితే చాలా మంచిది, కాలుష్యం కూడా తగ్గించినట్టు అవుతుంది. ప్రతిసారి ఇంత భారీ విగ్రహాలు పెడుతుంది. ఇక్కడ ఎక్కువ మంది విగ్రహం చూడడానికి వస్తారు, చాలా దూరం నుంచి విగ్రహం చూడడానికి వస్తారు ఇక్కడికి. అట్లా ఇంత మాట్లాడదాం. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. భయ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక లోకలే మాది. బాగుంది, 63 ఫీట్ ఈరోజు సారీ, చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా చేస్తారు. ఈసారి శివుని టైప్ బాగుంది. లాస్ట్ ఇయర్ పాండురంగం బాగుంది. ఇయర్ కూడా బాగుంది, చూడడానికి బాగుంది. ఇంకా జనాలు ఇంకా వస్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ ఈవినింగ్ చాలా ఫ్యామిలీతో, చాలా పిల్లలతో సరదాగా బాగుంటుంది. మాట్లాడదాం. ఇంకా పెద్ద మనిషి కూడా వచ్చారు. కాక ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాందేవాడ నుంచి. నాందేవాడ. పెద్ద విగ్రహం చాలా మంచిగా అనిపిస్తుంది. మీ వయసులో చూసాను ఎంత పెద్ద విగ్రహాలు? చూడలేదు, ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనుకుంటా అయితే ఇక్కడికి వస్తే. సో ఇట్లా
అతి భారీ విగ్రహాన్ని పోచమ్మ గల్లీ చౌరస్తాలో ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ఠిస్తుంటారు. ముఖ్యంగా యూత్ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతి సంవత్సరం కూడా విగ్రహం సైజును పెంచుతూ వస్తున్నారు. గత 2012 నుంచి దాదాపు పుష్కర కాలం నుంచి కూడా రకరకాల గణపతుల్ని భారీ ఆకారము, దాంతోపాటు భారీ సైజు, దాంతోపాటు కొత్త కొత్త ఆకారాల్లో కొత్త కొత్త రూపాల్లో గణేశుని భక్తులకు చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు పర్యావరణ హితం కోసం పూర్తిగా మట్టితో ఎంత పెద్ద భారీ విగ్రహం తయారు చేసినా కూడా పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని వీరు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఇక్కడే ప్రతిష్ఠించి భారీ విగ్రహాలకి ఇక్కడే నిమజ్జనం చేయడం అనేటువంటిది వీరంతా ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం 57 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సంవత్సరం సైజు పెరిగింది, 63 అడుగులకు ఈ యొక్క సైజు, ఈ ఆకారం భారీ వినాయకుడు మనకు విజువల్స్లో కనిపిస్తున్నాడు. బోలాశంకరుని ఆకారంలో వినాయకుడు ప్రస్తుతం భక్తులకు దర్శనమిస్తున్నాడు. మనతో నిర్వాహకులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఎందుకు ఇంత భారీ విగ్రహాలు తయారు చేస్తున్నారు, పూర్తిగా మట్టితో తయారు చేస్తున్నారు, ఏంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీకు స్ఫూర్తి ఏంటి, మట్టి విగ్రహాలు ఇంత భారీ విగ్రహాలు తయారు చేస్తున్నారు? అందరికీ జై గణేష్. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మా రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా 2012లో ఈ యొక్క మట్టి విగ్రహాలు ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే 1987లో మేము మా యొక్క 10 రూపాయలతోటి చాలు చేసిన మా ప్రస్థానం ఇప్పటికి 10 లక్షల వ్యయంతో కొనసాగుతుంది. మేము చిన్నతనం నుంచే గణపతులు బాలగంగాధర తిలక్ గారు ఏదైతే మనకు దారి చూపిరో వారి బాటలో ప్రయాణిస్తూ పిఓపిల గణపతులను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 2012 నుండి భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ఏదైతే మట్టి విగ్రహం పెట్టినామో అప్పటి నుండి కూడా భాగ్యనగరంలో గల ఖైరతాబాద్ గణేష్ కూడా ఇప్పుడిప్పుడు మట్టి విగ్రహం అవుతుంది. అది చాలా ఆనందకరం, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా పెద్ద పెద్ద మండపాలు కూడా ప్రపంచంలో కాదు ఇండియా లెవెల్లో మొత్తం కూడా భారీ మట్టి వినాయక విగ్రహాలు కాపాడాలి. ఎందుకంటే మనం ఎన్నో సునామీలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో వాతావరణం కలుషితమై ఎన్నో ప్రభావితం చూపుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మనం మట్టి గణపతులు, ఎందుకంటే ఇంత పెద్ద భారీ మట్టి గణపతి దాదాపు 3-4 గంటల్లోనే నిమజ్జనం అవుతుంది. అదే పిఓపి భారీ మట్టి గణపతులు 2-3 నెలలు అయినా కూడా అది నిమజ్జనం కాదు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ హుసేన్ సార్ చూస్తున్నాము. హుసేన్ సార్ని ఇప్పుడు మూసేసారు, ఎందుకంటే ఆ వాతావరణం కలుషితం అవుతుంది. కాబట్టి మండపాలు ఉన్న యువకులు కూడా అందరూ ఒక అవేర్నెస్ తెచ్చుకొని మట్టి గణపతులే పూజించాలని కోరుతున్నాను. ఈ విగ్రహానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ విగ్రహం అనేది ఒక చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 15 ఆగస్టు రోజు ప్రారంభించిన భూమి పూజ ఇప్పుడు 21 రోజుల్లో ఈ యొక్క ఇంత భారీ మట్టి వినాయక విగ్రహం చేయడం చాలా గొప్ప. మాకంటే ఏంటంటే 16 మంది కళాకారులు, ఇంకో 2 అడిషనల్, మొత్తం 18 మంది కళాకారులను రెయిన్బోలు శ్రమించి ఇక్కడ చేయించడం జరిగింది. రాబో రోజుల్లో కూడా 108 అడుగులు పెట్టి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పాలని మా ఒక కోరిక. కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ కళాకారుల, స్థానికుల, బయట నుంచి వచ్చారు? లేదు, ఏదైతే కలకత్తా నుంచి తెప్పిన 12 మంది కళాకారులు గత కొద్ది రోజుల్లోనే రెయిన్బోలు శ్రమించి ఈ యొక్క విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది. వినాయకుడు మనకు ప్రస్తుతం దర్శనమిస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా వీరు భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటారు. సంవత్సరానికి సైజు పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో పూర్తిగా మట్టితో తయారు చేయడము, న్యాచురల్ కలర్స్ వాడుతూ ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తున్నామని చెప్తున్నారు. పోచమ్మ గల్లీలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించేటువంటి భారీ మట్టి వినాయకుని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంకాలం గణపతికి, వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అట్లాగే చివరి 3 రోజులు కుంకుమార్చనలు, అన్నదానాలు, ఇట్లా హోమాలు, గణపతి హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఈ యొక్క గణపతి పోచమ్మ గల్లీలో ఏర్పాటు చేసేటువంటి రవితేజ యూత్ గణపతి ఏదైతే ఉందో ఇది అంగరంగ వైభవంగా 10 రోజుల పాటు వినాయక చవితి సంబరాలను, వినాయక చవితి నవరాత్రులను నిర్వహిస్తారు. చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బోలాశంకరుడు ఆకారంలో ఉన్నటువంటి పోచమ్మ గల్లీ చౌరస్తా విగ్రహం ఏదైతే ఉంది ఇది రాష్ట్రంలోనే అతి ఎత్తైనటువంటి మట్టి విగ్రహంగా మనం చెప్పుకోవచ్చు.